సార్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రభుత్వం తీరు బాగున్నా కానీ ఇక్కడ చేసేవాళ్ళు విధానం బాగోట్లేదు సార్. మెయిన్ దేని ప్రభుత్వం నిధులు వస్తున్నాయి కానీ ఇక్కడ కల్పించుకునే వాళ్ళు కావాలి. ఒక డబ్బులు అందజేస్తున్నామంటే అక్కడ దగ్గరుండి నడిపించి రోడ్డు ఇలాగ వేయాలని సమస్యలు అక్కడి నుంచి వచ్చిన నిధులు అక్కడ ఆగిపోతాం తప్ప మధ్యలో ఉండిపోతాం తప్ప మన ఉండే వాళ్ళు అందట్లేదు. బీదవాళ్ళకి కూడా ఏం అందట్లేదు. రోడ్లు వేసామంటున్నారు కానీ ఆ రోడ్డు ఎంతవరకు వేసారు ఏంటనేది కూడా క్లారిటీ రావట్లేదు. రోడ్డు వేసాము అని బిల్లులో పాస్ అయిపోతుంది, డబ్బులు నిధులు వచ్చేస్తున్నాయి కానీ సార్ ఏ పని తీరు బాగట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లంచగొండ ప్రభుత్వం అయిపోతుంది తప్ప ఒక రోడ్లు కానీ ఒక నడిచే విధానం కానీ రోడ్డు పైన ఇలా నడాలని పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోవట్లేదు సార్. ప్రతిదానికి మనము కూడా కరెక్ట్ నడాలి, డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ నడాలి, పైన ప్రభుత్వం కూడా కరెక్ట్ నడాలి సార్. మనది ఏది కూడా బాగా చూసుకోవట్లేదు సార్. ఏ ప్రభుత్వం కూడా బాగోలేదు తీరు పైన. అది కాకుండా ఆదోన్లో రోడ్డు పబ్లిక్ నడిచి రోడ్డు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. వస్తున్నారు, కొలతలు వేస్తున్నారు, మేడం వచ్చింది సైర్మన్ వచ్చింది అన్న డబ్బులు తీసుకుంటున్నారు, కొలతలు వేస్తున్నారు. ఒక బీదవాడు డబ్బా ఉండేదాన్ని పగల కొడతారు తప్ప ఏ విధమైన కానీ చర్యలు పెద్ద బిల్డింగ్ల పైన కానీ ఉన్నవాళ్ళు బిల్డింగ్ల పైన కానీ తీసుకోవట్లేదు. రోడ్డు పబ్లిక్ నడాలంటే రోడ్డు కావాలి మనకి. రోడ్డు బాగాలంటే మనకి ఏ యాక్సిడెంట్ జరగకూడదంటే రోడ్డు బాగుంటేనే 10 మంది నడిచేకి ఉపయోగపడుతుంది. ఆ రోడ్డు బాగాలేనప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి, అన్నీ ఆగిపోతాయి సార్. వస్తున్నాయి పైనుంచి రోడ్డు కొడతామని కొలతలు వేస్తున్నారు. ఆ ఎలసిన నగ్గేంత వరకే కొలతలు వేస్తున్నారు. అది నగ్గిన తర్వాత ఆ రోడ్డు అక్కడికే ఉంటుంది. ఒక బీదవాడు ఏదైనా కట్టుకుంటే అది పగల కొడుతున్నారు సార్. అది కాకుండా మెయిన్ ప్లస్ డ్రైనేజీ కాలపైన మరుగుదొడ్లు బాత్రూమ్లు కడుతున్నారు సార్. తీసి మున్సిపాలిటీ వాళ్ళు వెళ్తారు సార్, తీసేకి ఇబ్బంది పడతారు. వాళ్ళు రెడ్డికి చెప్పాము, మా కౌన్సిలర్ చెప్పాము అంటున్నారు సార్. వాళ్ళు కింద ఉన్నది తీసుకుపోతున్నారు కానీ దాని కింద ఉన్నది తీతలేదు. వాడికి అన్ని మట్టుకే తీస్తున్నాడు ప్రభుత్వం. ఏముండాలి, మన మున్సిపాలిటీ కరెక్ట్ ఉండాలి, మన ప్రభుత్వం కరెక్ట్ ఉండాలి, మన ఎమ్మెల్యే కరెక్ట్ ఉండాలి, మన చైర్మన్ కూడా కరెక్ట్ ఉండాలి సార్. అందరు కరెక్ట్ ఉంటేనే మనం ముందుకు నడిపించగలుగుతాం సార్. అప్పుడు ఏ ప్రభుత్వం అన్నదని నమ్మకం కలుగుతుంది మనకి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇదే విధానం నడుస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా డ్రైనేజీ పైన మరుగుదొడ్లు, దానిపైన బల్లలో తీసేవాడికి కూడా ఇబ్బంది ఉంటుంది సార్. మురుగుదొడ్లు అలాగే ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం మారాలంటే నేను చెప్పిన దాన్ని నేను తప్పో ఒప్పో చెప్తున్నాను. దాన్ని బట్టి కౌన్సిలర్ కాడి నుంచి పైన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎంపీ వరకు అందరూ పట్టించుకుంటేనే ప్రభుత్వం అంతా క్లారిటీగా ఉంటుంది. అదే కాదు 1 by 1లో ఒక పోలీసుడు ఎట్లా పోతున్నాడు అనుకో, పోలీసు ఎట్లా వస్తున్నాను బస్సు ఇలాగ ఎందుకు వస్తున్నామని ఆపలేరు. ఆపాలి, నువ్వు 1 by 1లో నువ్వు ఆపక పోవాలన్నారు. ఒక ఉన్నవాళ్ళు కారు వస్తే ఇట్లా రాణిస్తారు, బేదోడు కానిస్తే లోపల పంపిస్తారు. అది ఉండకూడదు సార్. ప్రభుత్వం అనేది కరెక్ట్ డ్యూటీస్ అయితే అన్ని కరెక్ట్గా జరుగుతాయి సార్. కరెక్ట్ డ్యూటీస్ వెళ్ళినప్పుడు మన రోడ్లపై నడిచే జనం కూడా కరెక్ట్ నడిచలేరు. చంద్రబాబు అయితే బాగుంటుంది. పోలవరం ఇప్పుడు జరుగుతుంది, పింఛన్లు కానీ ఎన్టీఆర్ జలశ్రీ కానీ అన్నీ బాగానే చేసినాడు. ఒక్కటే రుణమాఫీ ఒకటే రైతులకి వేయలేదు, అదొక్కటి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు పసుపు కుంకుమ కానీ అన్నీ బాగానే చేసినాడు. చంద్రబాబు వస్తే బాగుంటుందని. ఇంకా జరగవండి, ఇంకా ఆటికే స్టాప్ అయిపోతుంది. పోలవరం జీవనాడి, అదే అందరికీ జీవనాడి. అది కూడా జరగాలంటే మన చంద్రబాబు వస్తేనే జరిగేది. నెక్స్ట్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మన స్టేట్ డివైడ్ అయిన సందర్భంలోన చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మంచి తెలివితేటలతో మంచిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎదుర్కొని మంచిగా మన ఆ స్టేట్ని డెవలప్ చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే మనకి ఇంకా కొద్దిగా బాగా చేయడానికి అవకాశం ఉంటుందని ఇది ఒకసారి చంద్రబాబు నాయుడిని గెలిపించి మనం ముందుకు తీసుకుని రావాలని నా అభిప్రాయం. జగన్ వస్తే జరగని కాదు, చేస్తాడు జగన్ కూడా. ఎందుకంటే ఈయనంటే అప్పటి నుంచి మనకి కొద్దిగా నైపుణ్యం ఎక్కువ ఉంది, ఎక్కువ సీనియారిటీ ఉంది. కాబట్టి మంచి రాజకీయ నేతగా అనుకుంటున్నాం మేము. ఆ అభిప్రాయంతోనే మంచిగా సమస్యలు మాకు పరిష్కరించేస్తాడని నా ఉద్దేశంతో రావాలని నా అభిప్రాయంతో నేను చంద్రబాబు నాయుడు ఇంకోసారి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.